నెంబర్ 1 అబ్బాయి చౌదరి అండి. ఎందుకు గెలుతారంటే ఎవరినైనా బాబాయ్ గారు, పిన్ని గారు, ఆంటీ గారు అట్ట ఆ పిలుపు ఉంది ఆ జంజలూరులో మట్టుకి అబ్బాయి చౌదరి గారికి. ఆయన చింతనేని ప్రభాకర్ గారు ఏమన్నాడు తెలుసా, వచ్చి ఏరా అంటమా ఎవరినైనా దాని గురించి అబ్బాయి చౌదరి గారికి బాగా నెంబర్ 1 రోడ్లు ఎవరినైనా కనుక్కోండి, నెంబర్ 1 రోడ్లు పోసేసాడు అబ్బాయి చౌదరి. చూడండి ఆ నూపాటి మీదకి వెళ్తే తారు అసలుకి హైవే రోడ్లాగా ఉంది. మెజార్టీ చెప్పలేను నేను, అబ్బాయి చౌదరి మటుకు గ్యారంటీ అండి. ఓకే. స్టేట్లో జగన్ గారు. అబ్బాయి చౌదరికి వెళ్తాడు. ఎందుకని చింతనేరు దుర్మార్గతనం ఉంది బాగా. ఆడవాళ్ళని నీళ్ళేసుకున్న ఆడవాళ్ళని కూడా యామ అని కడుపు మీద తన్ని చేశాడు. ఆడికి ఓటింగ్ లేదు ఇక్కడ దెందులూరులో, బాగా తక్కువ. అభివృద్ధి జరగలే. ఇప్పుడు అబ్బాయి చౌదరి చేశాడంటే ఎన్నో రోడ్లు పోసాడు, మంచితనం ఉంది, చదువు ఉంది. మా సంవత్సరం అంటే అని మనిషి వచ్చాడంటే బాబాయ్ అంటాడు, చిన్నమ్మ అంటాడు, వదిన అంటాడు. అదే కానీ ఆడలాగా భాష తప్పుడు మాట్లాడు. మేము పచ్చాకం ఇక ఈయన అబ్బాయి చౌదరి గెలుతాడని మేము పందాలు కూడా కట్టుకున్నాం. స్టేట్ కూడా ఈయనే జగన్ గారు గెలుతాడని మేము పందాలు కట్టుకున్నాం. 130 సీట్లు తప్పకుండా వస్తాయని. ఏం చెప్పలే, మొత్తం మహేషే కానీ పుట్ట మహేష్కి వాడిపోతాడు. వైసీపీ వస్తుంది మొత్తం 110 సీట్లు అయ్యే వస్తాయి వైసీపీ. అదే రావాలి మాకు, అన్నీ శుభ్రంగా పేదలకు అందరూ పథకాలు అందరు మాకు అదే రావాలి. ఎందులో అబ్బాయి చౌదరికి వెళ్తాడు, అంతా సైలెంట్, ఏ కూడా ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. అది ఈడున్నాడు ఆడు కొట్ట ఈయన కొట్ట నందిట నిందిట జరిగేది. అది చింతమనేని ప్రభాకర్ గారు 20,000 మెజార్టీతో గెలుతాడు. పుట్ట మహేష్ తిట్టినా కొట్టినా ఆయన చేసింది అభివృద్ధి అంతాను. ఈ అబ్బాయి చౌదరి వల్ల మొక్క అబ్బాయి చౌదరి ఉన్న ఇంట్లో ఉన్న ఒకటి, పేటలో ఉన్న ఒకటి. ఖచ్చితంగా అయితే కూటమే అని గ్యారంటీ ఉందండి. ఎందుకంటే పోయినసారి మాకు స్టూడెంట్స్కి కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ న్యాయం జరగలేదు. దీనికి న్యాయం జరుగుద్దని వాళ్ళు చెప్పడంతో ఇంకా కూటమే గెలిచేలా చేస్తున్నారు జనాలందరూ. ఇంకా పైన ఈ ఒక ఏలూరే కాదండి, మొత్తం అన్ని ఊర్లు కూడాను కూటమే ఉంది. అదే వస్తుందని మేము అందరం స్టేట్ మొత్తం ఎదురు చూస్తున్నాం. టెన్షనే లేదండి, సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నాం ఇంకాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు గెలుస్తుందా, ఎప్పుడు విజయం మేము కల్లారా చూస్తామా అని ఇంకా ట్రై చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు వస్తుందా అని, అదే తప్ప టెన్షన్ ఏం లేదండి. ఖచ్చితంగా వచ్చేది కూటమే, ఖచ్చితంగా వచ్చేది టీడీపీ, జనసేన, ఇంకా ఆ 3 పార్టీలు వచ్చే ఇదిగా ఉందండి. అది ఖచ్చితంగా జరగదండి. అది ఖచ్చితంగా ఇప్పుడు కొడాల నాని గారు అనేవారు ఎలా చేశారో పాత హయాంలో మన అందరం చూసిన వాళ్ళమే. అలాంటి వ్యక్తి మళ్ళీ గెలిపిస్తారనే ఇది లేదు కాబట్టి ఆయన అసలు రారనే అనుకుంటున్నాను. అసలు రారు కూడా. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి. ఇక్కడ చింతనేని ప్రభాకర్ గెలవబోతున్నాడు. అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధి కోసం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన రాక్షస పాలన పోగొట్టి కంపల్సరిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఇవాళ తాగుతా మంచి కృష్ణా బ్యారేజ్ చూసావా? విజయవాడలో తాగుతా మంచి విజయవాడలో నాకు ఒకరికేగా విజయవాడలో నీళ్ళు పోతం లేదు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. అది 150 సీట్లు వస్తాయి, 150 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మాకు జనవరిలో చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. చేసినవి మీకు తెలుసు, మాకు తెలుసు. మేము 15,000 నుంచి 20,000 లోపల వస్తున్నాం. అభివృద్ధి ఉండటం అయితే ఆయనే గెలిపించారు, అభివృద్ధి లేకపోతే చంద్రబాబు గెలిపిస్తున్నారు. అభివృద్ధి అయితే లేదు, కాకపోతే సంక్షేమ పథకాలు చాలా మందిగా అందినాయి వైసీపీ ద్వారా. అమ్మ ఒడి కానీ, ఈ ఆసరా కానీ, 18,000 అమౌంట్ కానీ, దానివల్ల ఛాన్సెస్ వైసీపీకి ఉన్నాయి. స్టేట్లో వైసీపీ వస్తుంది, 140 సీట్స్ అని ఎస్టిమేషన్ వేస్తున్నారు. మెయిన్ టీడీపీకి డ్రాబ్యాక్ ఏంటంటే
బీజేపీతో కలవడం వల్ల ముస్లిం మైనారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వైసీపీకి వచ్చినాయి. లేదంటే టీడీపీ వచ్చేది, లేదంటే 100%. ఫైనల్గా దెందులూరులో అయితే ఎస్టిమేషన్ నా 60-40, 60 వైసీపీ, 40 టీడీపీ. పక్కా అండి, పైన చంద్రబాబు నాయుడు పక్క. ఎందుకంటే అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వల్ల. ఇప్పుడు కొత్తగా మారద్దు అని అభివృద్ధి, పిల్లల చదువులు కానీ ఏదీ లేదు. మెయిన్ అది. ఏం చేశారండి? ఏం చేశారు? మనిషి జేబులు 10,000 ఇస్తే వస్తాయి సంవత్సరం పాటు, మిగతా రేట్లు పెంచేస్తారు. కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు అంతేనండి. పథకాలు అందిస్తారండి, అందరూ అందట్లేదుగా. మా పార్టీ మేము అబ్బాయి చౌదరి వెళ్తాను అనుకుంటున్నాం. మేము ఎక్కువ అయితే మాకే ఉందనుకుంటున్నాం. మరి అబ్బాయి చౌదరి గారికి ఉందనుకుంటున్నాం. అబ్బాయి చౌదరి గారికి ఉందనుకుంటున్నాం. అభివృద్ధి చేసింది ప్రజలకు తెలుసు. ఏ పని చేశారో ఏంటో ఎన్ని పథకాలు ఇస్తున్నారండి అన్ని ప్రజలకు తెలుసు. మనం చెప్తే కదా వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి వాళ్ళకే అందుతున్నాయి ఏంటి. రైతు ఇప్పుడు పొలం ముంపు డబ్బులు కానీ, అమ్మఒడి కానీ, ఎన్ని పథకాలు చాలా ఉన్నాయి. ఇదే ఇప్పుడు చెప్తున్నాగా. ఇప్పుడు మా ఈ పార్టీ వాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డికి వెళ్తారు అనుకుంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి వెళ్తారు అనుకుంటున్నారు. అది మనం చెప్పలేము కదా పైన మటుకి. చంద్రబాబు ప్రభాకర్ రావు ఎక్కువ జనం కనపడుతున్నారు. కొందరేమో అటు వస్తారని, కొందరు ఇటు వస్తారని, కొందరు అయిపోయినా చంద్రబాబు ప్రభాకర్ వస్తారని. రాష్ట్రంలో అంటే మనకు తెలియదు, మన ఊళ్ళో తెలుస్తుంది. అందరికి అదే అనుకుంటే ఈ అబ్బాయి చౌదరి జనమే ఎక్కువ కనపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి రావచ్చు, మహిళలందరికీ ఆయనగా సాయం చేసింది అందరూ. For more videos like this, subscribe Big TV channel.